ఒక చిన్న గేమ్, మీ ఇద్దరు అండర్స్టాండింగ్. ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజు గారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా. ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి. హ్యాండ్స్ టచ్ చేయకుండా నోటితో తినిపించుకోవాలి. 1 minute టైంలో ఎవరు ఎక్కువ తినిపిస్తారనేది. ఫస్ట్ ఎవరు పెడుతున్నారు? నేనే పెడతాను. 1 2 3 స్టార్ట్. Come on, fast. Thirty seconds more. Count చేస్తా. అయిపోయినాయి. 20 seconds more. నీకు అందుతుంది, నాకు అందం. ఇంకా ఉన్నాయండి. ఇట్లా ఊపు పైకి కిందకని. 10 seconds. 5 seconds. 2 seconds. 1 second. స్టాప్. అంకిత గారు 17 పెట్టారు. మీరు దాన్ని క్రాస్ చేస్తారా, ఓడిపోతారా, గెలుస్తారా అనేది లెట్స్ స్టార్ట్. టైం స్టార్ట్. ఫాస్ట్. 4 8 9 10 30 seconds more. 14 39 అయ్యో 22 seconds. 16 5 seconds more. Stop. 23 పెట్టారా? 17 23 చాలా ఫాస్ట్ ఇచ్చేస్తారు. 10 నుంచి తెలియలేదు అది. సో ఇకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో, లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో, చిన్న క్వశ్చన్స్ అడుగుతా. మీకు 1 year కోఆర్డినేషన్. అంకిత గారి ఫేవరెట్ కలర్? పింక్ అండి. పింక్. ఫేవరెట్ హీరో? నేనే అనుకుంటా. అసలు హీరోయిన్ అనుష్క అంటుంటది. ఇట్స్ ట్రూ. ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఫేవరెట్ సిటీ? ఇల్లే ఫేవరెట్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళదు, ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి ఇది నా డ్రీమ్ అని ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు. ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్ దానికి? నాన్ వెజ్, ఎనీ నాన్ వెజ్. ఓకే, నైస్. యూ సేమ్ క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి. ఫేవరెట్ కలర్? రాజ్ గారిది. మా వారిదా బ్లాక్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫ్రాన్స్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ తింటారు అనమాట. దానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఈయనకి బాగా హిమాలయాలు వెళ్ళాలి, మౌంటైన్స్ ఎక్కాలి, అట్లా బయట తిరగడం ఇష్టం చాలా. యూజువల్లీ యూస్ టు గో మూవీస్ కి వెళ్తాం. ఇప్పటివరకు మేమిద్దరం కలిసి చూడలేదు ఏ మూవీకి. నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి. పాపం బయటికి వెళ్దామంటే నన్ను పీస్ఫుల్ గా తీసుకెళ్లేది ఏదైనా అంటే సరదాగా హోటల్స్ కి వెళ్ళడము, తినడము, రెస్టారెంట్స్ కి. నేను అట్లనే టైం స్పెండ్ చేస్తాను. 2.5 hours టీవీ టీవీ ఎలాగో చూస్తా కదా, మూవీస్ కి వెళ్ళడం నేను ఎక్కువ ఇష్టం ఉండదు. మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ, ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది? మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. దాన్ని అలా డిజైన్ చేసుకుంటాము. అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు టెడ్డీ బేర్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. దానికన్నా ఎక్కువ ఇష్టం మా జ్యూస్. ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇంకా మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సర్. సొసైటీలో మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్, లైక్ బ్యాడ్ కామెంట్స్, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం?
మీరు రాసుకోండి, వేసుకోండి అంటాను నేనైతే. కామెంట్స్ ఎలా అంటే పని పట్టలేక, అంటే ఇష్టంతో పెట్టేవాళ్ళు ఉంటారు, కుళ్ళుతో పెట్టేవాళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి. సో ప్రేమగా పెట్టేవాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు, చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకి మనం ఒక ఇస్తే రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి నెగిటివ్గా పెట్టాలేమో అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది. సో అట్లా ఏం అనుకోవద్దండి. నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం. సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటదేమో అని నా ఫీల్. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము. సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు. సో మాతో దీవెనార్తులు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి. ఎందుకంటే చీమకు కూడా గమ్మునే హాని తలపించము, ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాం. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం, అప్పటి వరకు మనం ఎవరిని ఏమనం. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరికి పెడుతున్నారు, ఏంటి, అసలు ఏ సందర్భంలో పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆలోచించి పెట్టాలి. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివన్నీ వదిలేసి కావాలని అంటే వీళ్ళంటే ఏం పట్టించుకోరలే, సో అలా పెట్టకండి. అది మేము చాలా బాధపడతాం, మేము చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము. మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గే అని పెట్టేస్తారు వెంటనే, లేదా కొజ్జా అని పెట్టేస్తారు, బురాయి అని పిలుస్తారు, అబ్బాయి అంటారు. బురాయి అని పెడుతుంటే నేను ఒక్కసారి అమితమైన కోపం వస్తుంది, వీడి అడ్రస్ ఎక్కడో కనుక్కుని వెళ్ళి కొట్టాలని. అవును, నిజం, చాలా కోపం వస్తుంది. ఎందుకు పెడతారో తెలియదు. మనల్ని మనం అమ్మాయిగా గుర్తించుకున్నప్పుడు ఎలా అలా పిలుస్తారు, ఏమి రా నువ్వు ఆ అమ్మాయి అయిపోయావు అనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారు మీరు ఒక ట్రాన్స్జెండర్ ని మేము 400 సంవత్సరాల పైనుంచి మాకు ఒక చరిత్ర ఉంది, మా నోటితో దీవెనలు తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. అది వాళ్ళకే తప్పు. అవును, మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను. మమ్మల్ని బాధ పెడితే వాళ్ళకే అది అని నేను అంటా. ఇక పోతే రాజ్ గారు, మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని, అంకితని చాలా క్లోజ్గా చూస్తున్నారు, మీకు తన జీవితం తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక, సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, కొన్ని రోజులు ప్రేమిస్తా అంటాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలకి నేను ఎందుకు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తల్లాగే హ్యాపీగా ఉండాలి అని ఇప్పటికే చాలా మార్పు వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడుండాలి. అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళందరికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హర్ట్ అవుతారో దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి సో మనం హర్ట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే అండి, పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చేవాళ్ళు తెలిసిపోద్ది. అలాగే మామూలుగా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదాము, వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము, వాడుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ థాట్తో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, తెలిసిపోద్దండి. ట్రాన్స్ అంత అమాయకులు కాదు వీళ్ళెవరు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతారు, ఆ నిషాలో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కరు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి నేనేమంటానంటే, మంచోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపోండి,